హాయ్ అండి, నమస్తే. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను వచ్చి ఖర్జూర సిరప్ అనేది ప్రిపేర్ చేశాను. మీ పిల్లలు చక్కెర ఎక్కువగా తింటే ఈ సిరప్ను ఒకసారి ట్రై చేయండి. చాలా చక్కగా తింటారు. ఇలా బ్రెడ్ మీద కానీ చపాతీ మీద కానీ వేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇది గర్భిణీ స్త్రీలు కూడా రోజుకి 2 టీ స్పూన్లు తింటే హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది, బ్లడ్. దీనికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు ఖర్జూరం అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను మెత్తని ఖర్జూరం అనేది తీసుకున్నానండి. మీరు గట్టి ఖర్జూరం కనుక తీసుకుంటే కాసేపు నానబెట్టుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఇలా వీటిలో ఉన్న గింజలన్నీ తీసివేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద కొంచెం ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత, బాయిల్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటిని గరిటెతోటి ఎలా అనుకుంటే సరిపోద్దండి. ఒకసారి చూడండి, బాగా బాయిల్ అయిపోయినాయి కదా, ఉడికిపోయినాయి ఇవన్నీ. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లరిచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకుని ఇలా ఒక మెత్తడి కాటన్ క్లాత్ అనేది తీసుకోవాలండి. దానిపైన పరిచి దీన్ని వడగట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వడగట్టుకోండి. మీకు ఇలా రాకపోతే 1 స్పూన్ అనేది తీసుకుని దీని మీద పెట్టేలా అదుముకుంటే మనకి జ్యూస్ అనేది బాగా వస్తుంది బయటికి. దీన్ని ఇలా బాగా తీసి పెట్టుకున్నాం కదండి. దీన్ని పక్కకు పెట్టుకుని ఒక ప్యాన్ పెట్టుకుని మనం చేసుకున్న ఆ సిరప్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ ఖర్జూర సిరప్ అనేది పిల్లల్ని స్ట్రాంగ్గా చేస్తుంది, నీరసం రాకుండా చేస్తుందండి. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీన్ని మనం ఇలా హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్న తర్వాత ఒక బాయిల్ అనేది వచ్చిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత చూడండి, మనకి వాటర్ అనేది ఒక పావు వంతు వరకు వచ్చేసింది కదండి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే మనకి ఖర్జూర సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోద్దండి. దీన్ని మనం ఒక గ్లాస్ జార్లో కానీ ఏదైనా బాక్స్లో కానీ స్టోర్ చేసుకుని పిల్లలకి రోజు 2 టీ స్పూన్లు పెడితే పిల్లలు చాలా బలంగా ఉంటారు. బాగా వీక్గా ఉన్న పిల్లలకి ఇది ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.